శివాజీ, అనసూయ ఈ ఇష్యూ రోజు రోజుకి ఎంత ముదురుతుందో మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా మనం చూసుకుంటే అనసూయ దేవతల గురించి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దేవతల యొక్క వస్త్రాధరణ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా స్విమ్మింగ్ పూల్‌లో ఉంటూ ఒక పోస్ట్ ఏదైతే ఉందో రియల్లీ నా వెకేషన్ డేస్ నేను మిస్ అవుతున్నాను అని చెప్పి ఆ పోస్ట్‌ని రీపోస్ట్ చేయడం కూడా మనం చూసాం. అసలు ఏం జరుగుతోంది? కేవలం బట్టలు సరిగ్గా వేసుకోండి అన్నందుకు ఇంత దుమారం రేగుతూ ఇంతమంది రియాక్ట్ అవుతూ అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. మాట్లాడదాం ఆయనతోని. నమస్తే అండి. సో, ముఖ్యంగా శివాజీ గారు మాట్లాడిన మాటలు కరెక్టే. బట్ యూజ్ చేసిన వర్డ్స్ అన్నవి అభ్యంతరకరం అని చెప్పి ఆయనొచ్చి సారీ చెప్పినప్పటికీ, ఈరోజు ఇది మరింత ముదిరే అవకాశం ఉన్నట్టు మనకిక్కడ కనిపిస్తోంది. అనసూయ గారు రియాక్ట్ అవుతున్న విధానం కావచ్చు, ఇవాళ పోస్ట్ చేసిన వీడియో కావచ్చు, అండ్ దీన్ని మనం ఎలా చూడొచ్చంటారు? ముఖ్యంగా అసలు అమ్మాయిల్ని పద్ధతిగా ఉండండి అనడంలోని తప్పుందంటారా? ఎలా చూడొచ్చు అంటే సంఘకార్చుకొని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని తప్పు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సంస్కారాన్ని లేకపోతే మన సంస్కృతిని కించపరిచేట్టు మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి. కానీ ఎందుకు? ఇప్పుడు దాన్ని పబ్లిక్‌గా పోస్ట్ చేసుకొని ఇది నా హక్కు అని చెప్పడం ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఒక ఫారం ఉంటుంది. పెద్దవాళ్ళకి మాత్రమే అన్నట్టుగా పెట్టుకొని అది వేసుకుని ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ చూసే పబ్లిక్ ఫారంలో మీరు ఇటువంటివి తీసుకురావడం వల్ల వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే అవుతుంది. సో ఒక వల్నరబుల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ టైం అంతా దీనికి వెచ్చించి వాళ్ళు ప్రొడక్టివ్గా చదువుకోవాల్సింది అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి వీటి భజన చేస్తూ ఉంటే మన యూత్ నష్టపోతారు, మన దేశం నష్టపోతుంది. సో యూ షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. శివాజీ అన్న మాట కన్నా ఇది చాలా డేంజరస్. ఇది ఒక కల్చర్ని డ్యామేజ్ చేస్తున్న సిస్టమ్. ఇప్పుడు ఆవిడ అమెరికా రిటర్న్, ఆవిడ కల్చరు అవన్నీ మేబీ అటు సైడ్ నుంచి ఎందుకంటే మీరు చెప్పడం కాదండి. ఆవిడ ఒక ఇంటర్వ్యూ చూశాను మొన్న. ఆవిడ కన్న కొడుకు చెప్తున్నట్టు ఆవిడకి, అమ్మా అలా వేసుకోకమ్మా అని చెప్పంటే, హై అలా కాదురా ఇలా ఉండాలి అని ఆవిడ. ఇప్పుడు మీరు బలవంతంగా అలవాటు చేయడం వీడు న్యాచురల్ ఇన్స్టింక్ట్గా వాడుకోవటం అనిపించింది. మనిషికి సిగ్గు అనేది న్యాచురల్ ఇన్స్టింక్ట్. అతనికి వాళ్ళ అబ్బాయికి అలా న్యాచురల్గా అనిపించింది, ఏదో అబ్బెట్టుగా అనిపించింది, చెప్పాడు. డీసెన్సీ అనేది అందరికీ అవసరం. అబ్బాయి అమ్మాయిని తేడా లేదు. మీరైనా నేనైనా డీసెంట్గా డ్రెస్ చేసుకోవడం పబ్లిక్ ఫారంలో ఎస్పెషల్లీ చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఈవిడ ఒక కామెంట్ చేశారు, శివాజీని నార్సిస్ట్ అన్నారు. నార్సిస్ట్ అంటే మరి ఆయన శివాజీ గారికి తెలుసో తెలీదో, దానికి ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వలేదో నాకు తెలీదు. ఇట్స్ లిటరలీ ఒక డిఫెమేషన్. ఆయన్ని చాలా తప్పుగా చూపిస్తున్న ఒక వర్డ్. ఆయన అన్న మాటకి ఆవిడ అన్న పదానికి అసలు చాలా దూరం ఉంది. ఇది నార్సిస్ట్ అంటే విపరీతమైన స్వార్థం అనమాట. వాడికి అంతా వాడు బతకడం కోసం ఎవరినైనా చంపేస్తాడు, వాడు ఎవరినైనా బదనాం చేస్తాడు, ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, అవతల వాళ్ళ మీద ఎన్ని నిందలైనా వేస్తాడు. నేను చేసేదే రైటు, మిగతా వాళ్ళు చేసేవన్నీ రాంగ్ అని చెప్పి వాదించే వాళ్ళు నార్సిస్టులు. ఇప్పుడు వాళ్ళకి కన్న కొడుకైనా, కన్న తండ్రి అయినా, పెళ్ళామైనా ఎవరైనా సరే వాడి తర్వాతే. ఐ యామ్ సుప్రీం, నా తర్వాత వీళ్ళంతా. ఇప్పుడు ఈ నార్సిస్టిక్ భావజాలం ఎవరిది? ఆవిడ ఇది పక్కా నార్సిస్టిక్ ట్రైట్ అంటది. నేను అంటాను, ఇప్పుడు కన్న కొడుకు చెప్పినా విననిది ఎవరు? నా లైఫ్ నా ఇష్టం, ఎవడు ఎటుపోతే నాకేంటి అనుకోవడం కదా. ఆఖరికి కన్న కొడుకుని కూడా మీరు పట్టించుకోవట్లేదు. మేబీ అతను బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా సరే వినకూడనివి ఆయన వాళ్ళ మదర్ మీద విన్నప్పుడు అతనికి కొంచెం బాధ కలుగుతుంది. వాళ్ళ అమ్మకి తీసుకెళ్ళి వాళ్ళు వెతవాలరా, వాళ్ళే తప్పు అని చెప్పి అతన్ని సముదాయిస్తుంది. కానీ అతనికి బాధ ఉంది, అందుకనే చెప్తున్నాడు. నేను చేసేది నువ్వు రైట్ అని ఒప్పుకో. ఎవరైనా సరే మీరందరూ కూడా నేను చేసేదే రైట్ అని ఒప్పుకోండి. అది నేను చెప్తే వేరే విషయం. ఆఖరికి కన్న కొడుకు చెప్పినా తీసుకోదంటే ఇక్కడ ఎవరు నార్సిస్ట్ అనేది ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు లేడీస్ అంటే ఇప్పుడు ఈవిడ ఏదైతే నా బాడీ నా ఇష్టం అంటే నీ బాడీ నీ ఇష్టమైనంత మాత్రాన నువ్వు ఎలా అయినా సమాజంలోకి రావచ్చా, ఎలా అయినా నువ్వు ఉండొచ్చా, ఎవరు కూడా నిన్ను ప్రశ్నించకూడదా అన్న ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రమాదకరం అని అనుకోవచ్చా? చాలా ప్రమాదకరం. ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు నాకన్నా ఎక్కువ మంది మహిళలే ఈవిడిని తిట్టుతున్నారు. ఇవాళ పొట్టు తిడుతున్నారు బయట. ఎందుకు అంటే ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఫ్యాషన్ అనే ముసుగులో వీళ్ళు ఈ యంగ్ జనరేషన్ని చెడిపేస్తున్నారు. ఈ మహిళలు ఎవరైతే బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారో వీళ్ళందరికీ ఒకటే భయం, రేపు ఈ దరిద్రం నా కుటుంబంలో కూడా వస్తుంది. ఎక్కడి నుంచో వీళ్ళు అమెరికా నుంచి అంటించుకొని వచ్చిన ఈ కల్చర్ని ఇక్కడ ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు? సిగరెట్ తాగడం మా హక్కు, మందు కొట్టడం మా హక్కు,
తాగితే తాగండి, దాన్ని ఎందుకు ప్రీచ్ చేస్తున్నారు? చెయ్యి, అతి చెయ్యకు అన్నట్టు. సరే ఉండండి, కానీ దాన్ని అదే పనిగా ఇది రైట్ అని చూపించుకోవడానికి రెచ్చగొట్టి చేస్తున్నారు చూసారా? దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బట్టలు వేసుకోండి, దట్స్ యువర్ చాయిస్. మీ ఫ్యామిలీ వాళ్ళకి వెళ్ళే ప్రాబ్లం ఉంటే అది ఓకే. బట్ పబ్లిక్ ఫారమ్స్లో మెయింటైన్ డీసెన్సీ. అబ్బాయి లేదు, అమ్మాయి లేదు. ఆయన ఏదో శివాజీ గారు చీర గీర అన్నారు, కానీ చీర ఏంటి, షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, ఎవరైనా సరే ఏం వేసుకున్నా సరే డీసెంట్గా వేసుకోండి, డిగ్నిఫైడ్గా వేసుకోండి. దిస్ ఈజ్ ద మెసేజ్. ఇప్పుడు నేను ఇదే మాట మగాళ్ళకి చెప్తే ఎవరన్నా నన్ను తిడతారా? అయ్యా మగాళ్ళందరూ కూడా డీసెంట్గా బట్టలు వేసుకోండి అయ్యా అంటే ఎవరికైనా కోపాలు వచ్చేస్తాయా? ఏదో నా ఆస్తి పీకేసుకున్నారు, నన్ను కొట్టేశారు, చంపేశారు అంటే ఎవడన్నా రియాక్ట్ అవుతాడా? సర్లే అనుకుంటారు. బట్ అస్సలు వీళ్ళకి నోరే లెగవకూడదు. ఈ మగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు నీతులు చెప్తారా? నాకు కాదు, ఎవరికైనా సరే. అసలు ఆడ జాతికి నీతులు చెప్తారా వీళ్ళు? వీళ్ళే కాదు, ఎవరు చెప్పినా ఈ బట్టల విషయంలో రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు బట్టల విషయంలోని మనము వేలు ఎత్తి చూపించవచ్చు. అంటే అదే షోస్లోని నీ మీద డబుల్ మీనింగ్ డైలాగులు వేసిన ఓకేనా? అప్పుడు నిన్ను అక్కడ కించపరిచినట్టు కాదా? అంటే నిన్ననే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లని కించపరిచినట్టు కాదా? అంటే అది మీకు ఓకే అనుకున్నప్పుడు ఇదెందుకు ఓకేలా తీసుకోలేకపోతున్నారు? ఎస్, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈయన మీద మాలో కంప్లైంట్ పెట్టిన ఎవరైతే ఉన్నారో మంచు లక్ష్మి గారు కావచ్చు, ఝాన్సీ లక్ష్మి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను అడిగేది ఒకటే. అంటే మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడాలి. నిజానికి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ వల్లే ఆడవాళ్ళ గౌరవం తగ్గుతుంది. అందరూ కాదు, ఈ 90% ఆడవాళ్ళు ఇటువంటి వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే మేమంతా ఇలా ఉన్నాము, మీరు కూడా మా ప్రతిరూపాలే, ఆడవాళ్ళకి ప్రతిరూపాలే. కానీ మీరేం చేస్తున్నారు? బజార్ను పెడుతున్నారు. బజార్లో ఇన్నర్ వేర్లు అని చెప్పి అడ్డదిడ్డంగా బట్టలు వేసుకొని అవన్నీ కూడా కటౌట్లు పెడుతూ ఏమన్నా అడిగితే ఇది మా ఫ్రీడము అని చెప్పి చూసే వాళ్ళకి జుగుప్సాకరంగా ఉంటుంది. నాకే ఇబ్బందిగా ఉంటుంది. ఎంతమంది ఆడవాళ్ళు మీరు ఏమైనా ఇబ్బంది పడతారు కదా ఇటువంటివి చూస్తే. సో దానికి తోడు ఈ పోస్టులు పెట్టి యూత్ని చెడగొడుతూ ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నిజం చెప్పాలంటే మన భారతీయ జనతా పార్టీ లేకపోతే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పి మాట్లాడడం కాదు. ఏం జరుగుతుంది? నీ కల్చర్ మీద అత్యాచారం జరుగుతుంది ఇక్కడ. ఈ ఫ్యాషన్ రైట్స్ అనే పేరుతోటి, ఫెమినిజం అనే పేరుతోటి ఇక్కడ జరుగుతున్నది అదే. లేకపోతే ఏంటిది? లిటరల్లీ దే ఆర్ ప్రీచింగ్ ఇలా ఉండు. బట్టలు మన ఇష్టం, మనం సరే ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం కూడా కాదు. ఒక అమ్మాయిని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంది, ఎందుకు అలా వేసుకుంటున్నావు ఫుల్గా, ఇక్కడ దాకా వేసుకో, సిటీ కదా ఇలాగే ఉండాలి. లేదమ్మా నాకు ఇలాగే ఇష్టం. ఏమి ఇష్టం అంటే మా వాడికి ఇలాగే ఇష్టం. మీ వాడేంటి? ఈవిడ మంచు లక్ష్మి గారు అంటారు, ఒకళ్ళు కాదు ఒకటితో ఉండడం అనేది పిచ్చితనం. 4 బిర్యానీలు తినాలి, అందులో ఏదో రుచిగా ఉంటుంది. ఇటువంటివి ప్రీచ్ చేస్తున్నారమ్మా వీళ్ళు యూత్కి. వీళ్ళని మనం కాపాడుకోవాలి కదా. అండ్ వీళ్ళు ఇప్పుడు ఈ చిన్మయ్య గారు మళ్ళీ ఇంకో రెచ్చగొట్టే ఇది పెట్టారు. ఆవిడ పాటలో, ఈ కిళ్ళి మంజారా పాటలో నిన్న చెప్పా, ఇట్లా సోకుపళ్ళు గీకుపళ్ళు అని మీరు కూడా ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడుతున్నారు కదా. మీరు కూడా ఇటువంటివి చేయకండి. మీరు ఎవరినైతే వేలైతే చూపిస్తున్నారో 3 వేలు మీ మీద చూపిస్తున్నట్టుగా ఉండద్దు. మీరు కూడా మాట్లాడంటే అది సినిమా కోసం, అంటే సినిమా కోసం ఎలా అయినా పాడొచ్చు. ఇంకా చెప్పాలంటే అది ఇంకా డేంజరస్ కదమ్మా. సినిమా పాట 100 మంది, 1000 మంది, లక్షల మంది పాడుకుంటారు. మీరు పాడిన పాటని సూపర్ హిట్ పాట అది, అందరూ పాడుకుంటారు. ఆ పాడుకునేప్పుడు దాంట్లో చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు పాడితే మీకు తెలుస్తుంది, నా సోకుపళ్ళే తిని ఒక 10 ఏళ్ల పిల్ల పాడితే ఎంత ఇదిగా ఉంటుంది ఒక పేరెంట్కి. మీరు అదే అర్థం చేసుకోవాలి. దానికి అది మానేసి శివాజీ చేశాడు కదా అని ఎవడో ఒక రీల్ పెట్టాడు. శివాజీ ఏదో సినిమాలో ఒక ఆవిడ నడుము గిల్లి, అది శ్రీకాంత్ సినిమాలోని నడుము గిల్లితే ఇది మంగపతికి పంపించండి అని చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పుడు మన సినిమాలో కొంతవరకు మనకంటూ కొన్ని ఇవి ఉంటాయి, సెన్సార్లో కొన్ని చూపించవచ్చు, కొన్ని చూపించకూడదు. ఎంతవరకు చూపించవచ్చు? సరే నడుము అంటే మామూలుగా మన ఇండియన్ దీంట్లో చీర కట్టుకున్నప్పుడు నడుము ఓపెన్ ఉంటుంది, దాన్ని ఇదేం లేదు. సో ఆయన నడుము గిల్లాడు, ఆయన అంతకు మించి కిందో పైన అటువంటి పనులు చేయలేదు కదా. అంటే ఒకవేళ చేస్తే సినిమా పరంగా ఆయన చేశాడని కొంత స్క్రిప్ట్ పరంగా డిమాండ్ చేసిన ఆయన చేసినా కూడా సెన్సార్లో ఒప్పుకుంటారా? చూపించారు కదా. సో దీన్ని దాటి పైకి కిందకి వెళ్ళడం అనేది సెన్సార్ బోర్డులో నాట్ యాక్సెప్టబుల్, ఆర్ మన కల్చర్ పరంగా కూడా నాట్ యాక్సెప్టబుల్. సరే పురాణాల్లో ఎవడో ఏదో రాశాడు వాటి గురించి అవన్నీ వదిలేండి. ఇప్పుడు మనం ఉంటున్న సొసైటీలో ఇది నాట్ యాక్సెప్టబుల్. మరి మీరు పాడిన లైన్స్ సోకుపళ్ళు అనేది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ దట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ దిస్. ఇప్పుడు శివాజీ, నేను అందరినీ అడుగుతున్నా, ఆ సీన్ డేంజరస్సా, ఈ పాట డేంజరస్సా? కేవలం అదొక పాటే ఉందంటారా? అదొక పాట. ఇంకా మీకు ఇంకొక మాట చూపిస్తాను నేను.
అవి జస్ట్ వెతికితే 100 వస్తాయమ్మా. నేను అంటే తీయాలి అనుకుంటే వాళ్ళలాగా కోడిగుడ్డు కేకలు పేకాలి అనుకుంటే 100. ఇది చూడండి 'బింబిసారాలో' ఒక పాట 'గులేబ కాబడి' అని ఒక పాట. దీన్ని ఏమంటారమ్మా, ఐటెమ్ సాంగ్ అంటారు. ఓకే. ఈవిడ భావజాలం ఏంటంటే చిన్మయ్య గారు, ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం, ఐటమ్స్ లాగా చూడడం అనేది రాంగ్ అని మీకు అంత ఉన్నత భావజాలం ఉన్న వాళ్ళు మీరు ఐటెమ్ సాంగ్ ఎలా పాడుతున్నారు అసలు? మీరు చెప్పాలి కదా, సార్ నేను ఐటెమ్ సాంగ్స్ పాడను, నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఈ ఐటెమ్ సాంగ్స్ వల్ల అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేస్తున్నారు మీరు దానికి సహకరించినట్టే కదా. లేదు, అంటే అక్కడ విమెన్ కార్డ్ అనేది యూజ్ అవసరం లేదా? అక్కడ మెయిన్ మనకి ఏంటంటే డబ్బు కోసం దాని మెటాఫరు ఇంకోటి ఏదో చూడాలట. ఇలా అంటే మేము చేసేదానికి ఏదో ఒక కవరింగ్ చేసుకుంటాం, మాకు డబ్బులు వస్తున్నాయి లేకపోతే ఫేమ్ వస్తుంది, దానికోసం మేము చేసేది రైటు, ఏదో అవతల వాళ్ళు చేస్తే నేను చేస్తే నీతి, నువ్వు చేస్తే బూతు అన్నట్టు మాట్లాడుతున్నారు. శివాజీ గారు అన్న మాట నేనేం సపోర్ట్ చేయట్లే, కానీ ఆయన చేశారు కాబట్టి నేను చేసింది రైట్. ఇదే రకంగా రైట్. సో మీరు ఆయన వెనకాల దాక్కునే ప్రయత్నం చేయకండి, మీకంటూ ఇది ఆలోచించుకోండి, మీరు చేసింది రైటా రాంగా? రైటే. మీ సంస్కారం లేకపోతే ఈ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? మీ నిజమైన ఉన్నత భావాలా, లేకపోతే ఏదో మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, లేకపోతే ఆ సూడో ఫెమినిజం కోసం పెట్టుకుంటున్నారు అనేది జనాలకి ఎప్పుడు తెలుస్తుందంటే, నిజంగా నేను పాడింది తప్పు అని చెప్పి నాకు ఆ రోజు తెలియదండి, ఏదో పాటలో ఫ్లోలో పాడేశాను, బట్ ఐ రియలైజ్డ్ ఇంకా ఫ్యూచర్లో నేను ఇటువంటివి చెయ్యను. అంతెందుకమ్మా, బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు కూడా ఒకనొక టైంలో నాకు తెలియక పాడేశాను, ఇక నుంచి నేను ఇటువంటి పాడబోను అని చెప్పి డిసిషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇలాగే చాలామంది సింగర్స్ కూడా ఉన్నారు, చాలామంది. నేను చెప్తున్నాను కదా, ఈ వాళ్ళకి కూడా కొంతమంది సింగర్స్ నేను ఇటువంటి పాటలు పాడను అనేది దే రిస్ట్రైన్ ఫ్రమ్ డూయింగ్ దట్. ఎందుకంటే దానిలో ఉన్న బూత్ కంటెంట్ నాకు తెలియక వచ్చిన కొత్తల్లో ఏదో బడ్డింగ్ కెరీర్లో చేసేసాను, దట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. నీ డబ్బుల కోసం నువ్వు చేయడం అనేది. బట్ స్టిల్ అప్పుడు నాకు బుద్ధి లేదు, ఇప్పుడు బుద్ధి వచ్చిందని చెప్పాలి కదా. లేదు, నేను చేసింది రైట్ అని చెప్పి వాదించుకోవడానికి ఎవడో పెట్టిన రీల్ తీసుకొచ్చి చూపిస్తున్నాను. సో ఇది ఏంటంటే, నేను పట్టిన కుందేలికి మూదే కాళ్ళు, నేను ఏం చేసినా రైటే, మీరు ఏం చేసినా తప్పే. కానీ ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనుకోవచ్చు సార్? ఎందుకంటే గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం, రోజుకి ఈ వివాదం మరింత ముదిరే అవకాశమే కనిపిస్తుంది. కానీ అంటే ఎక్కడ కూడా తగ్గే అవకాశం కనిపించట్లేదు. ఆయన సారీ చెప్పినా కూడా ఏదో సింపతి కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఒక్కలే వచ్చాడు సింపతి కాదు, మంగపతి. సింపతి కార్డు కాదు, మంగపతి కార్డు ఆయన మీద. బట్ నేనేం చెప్తానంటే, ఇది తగ్గద్దు, పెరగనండి. ఇది పెరిగి ఏ రేంజ్కి వెళ్ళాలంటే, మన ఆడవాళ్ళు వీళ్ళని చూసి, వీళ్ళు చేస్తున్న చేష్టలు చూసి మన జనరేషన్ నాశనం చేస్తున్నారా అనే స్టేజ్కి వేరేసి వెళ్ళాలి. ఇది చెప్పులు చాట్లు పట్టుకుని చీపుర్లు ఎత్తుకొని వీళ్ళని తరుముకొని కొట్టే రోజు దాకా వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ రెచ్చగొట్టడంలో ఇదిగో చూడు, నేను ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టి స్విమ్మింగ్ పూల్ పోస్ట్ పెట్టా, రేపు ఇది తీసేస్తా పట్టండి. మీరు మీ తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. ఏదో ఒక రోజున మీ అకౌంట్స్ బ్యాన్ చేయడము, లేకపోతే ఈ మహిళా సంఘాలు వాళ్ళే వచ్చి చెత్త కొడతారు. ఎందుకంటే ఇవాళ మహిళలే గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇవాళ పెట్టింది నిజంగా శివాజీని అంటే ఇంకాస్త మనం గిల్లి గిచ్చిదాం అన్నట్టు అనుకోవచ్చా? అంటే ఇవాళ పెట్టిన రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఇది ఆయనకి ఇచ్చుదామని కాదు, నన్ను ఇచ్చుదామని చెప్పి పెట్టింది. ఎందుకంటే ఒక పక్క నా వీడియో పెట్టారు, అటు చూడు అని ఇటు చూడు అని ఆవిడ ఏదో పోస్ట్ చేసుకుంది. బట్ నేను అక్కడ కూడా చెప్తున్నా, ఇప్పుడు మెటాఫరు లేకపోతే ఏదో చెప్పి ఆడు 2 వెళ్తున్నాడు పాత్ర ప్రకారం, మరి ఏం చూపిస్తారు? ఒక 2 వెళ్తుంటే అంతవరకే చూపించాలి, కింద పాట చూపించారు కదా. సో ఒకవేళ నడుము చూపిస్తే ఓకే, బట్ ఆ పై గురించి కానీ కింద గురించి అని మాట్లాడడం పూతే, చూపించడం పూతే. మీరు చేసింది అది. దీని వెనకాల దాక్కునే ప్రయత్నం చేయకండి, మీ తప్పును ఒప్పుకోండి, అండ్ దాంట్లోనే మీ సంస్కారం బయటపడుతుంది. అండ్ ఈ వివాదం తర్వాత అంటే ముఖ్యంగా సార్ సినిమాల్లో కూడా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే హీరోయిన్స్ని రంగమ్మత క్యారెక్టరే తీసుకుందాం, అనసూయ గారు ఆవిడ ఇంట్రొడక్షన్ సీన్లోని ఏ విధంగా చూపిస్తారు కింద నుంచి మొత్తం కూడా. సో ఇలాంటివి సీన్స్ తీసినప్పుడు వీళ్ళకి రాని అభ్యంతరకరం, ఈరోజు సరిగ్గా వేసుకోమ్మా అంటే వచ్చింది కదా, మరి రేపటి నుంచి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు డిమాండ్ చేస్తుంది అని అంటే ఇటు డైరెక్టర్స్ పెట్టడానికి కానీ అంటే ఏమైనా సందేహం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? అమ్మ, ఆ పర్టికులర్ సీన్లో ఆవిడకి చేసిన క్యారెక్టర్ నేను అస్సలు తప్పటం. అనసూయ చేసిన క్యారెక్టర్ అబ్జల్యూట్లీ ఓకే, ఆ క్యారెక్టర్ పరంగా ఆవిడ చేసింది. బట్ చాలాసార్లు ఆ సందర్భం డిమాండ్ చేయకపోయినా కూడా, ఇక్కడ వీటి పాడిన ఈ రోబో పాటలో, చిన్మయ్య పాడిన రోబో పాటలో ఏ సందర్భం డిమాండ్ చేసిందని సోకుపల్లి గురించి మాట్లాడే చెప్పు. దాన్ని ఏ రకంగా నేను మెటఫర్గా చూడాలి చెప్పు. దాన్ని ఏ రకంగా జస్ట్ బికాస్ ఆర్గ్యుమెంట్ గెలవడానికి కోసం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. కానీ ఇక్కడ రాసిన రైటర్స్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆడవాళ్ళని, ముఖ్యంగా ఆడవాళ్ళ బాడీకి సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ గురించి ఈ విధంగా పళ్ళతోని కాయలతోని ఇట్లా యూజ్ చేయడం పాటల్లోని, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా వరకు లిరిక్స్ ఇట్లానే వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ రైటర్స్ గురించి ఏం చెప్తారు?
సి వీళ్ళందరూ కూడా ఒక కొంతమంది ఇటువంటివి ఎంకరేజ్ చేసే వెధవాల కోసం ఇటువంటి పాటలు రాయడం, ఇటువంటి డాన్సులు చేయించడం, వాటిని చూసి ఇప్పుడు మీరు అన్నారు మీకు బాధగా ఉంది, ఇలాగే చాలామంది మహిళలకి బాధగా ఉంది, వాళ్ళ పిల్లలు చెడిపోతారని బాధగా ఉంది. ఎవరు మగాళ్ళు కూడా అందరూ జూలు గార్చుకొని చూడరు, ఏంటిది అని అనుకుంటుంది. మది బజార్తనాన్ని ఎవరు విచ్చలవిడతానని ఎవరు కూడా అబ్బా అని అనుకోరు, చిరాగ్గానే ఉంటుంది. ఎవరో కొంతమంది తెలుసో తెలియకో వల్నరబుల్ ఏజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి బలైపోతున్నారు. వీళ్ళని మనం ఆపాలి. సో ఖచ్చితంగా ఎవరు చేసినా దీన్ని ఉక్కుపాదంతో తొక్కే సెన్సార్ బోర్డ్ సెక్షన్స్ రావాలి. మన కల్చర్ని మనం కాపాడుకునేట్టు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. అండ్ మన సినిమా వాళ్ళు కూడా నిజంగా ఒక ఆడపిల్ల ఒళ్ళు చూపిస్తే మాత్రమే నువ్వు డబ్బులు సంపాదించుకోగలవా? అంత దుస్థితిలో ఉందా? ఎంత పెద్ద డైరెక్టర్ నువ్వు, అవి చూపించా మీరు సంపాదించుకునేది. మీరు టాలెంటెడ్ సార్, నిజంగా నేను చెప్తున్నాను కదా. సుకుమార్ గారు ఎక్సలెంట్ రైటర్, రాజమౌళి గారు ఎక్సలెంట్ రైటర్. యూ డోంట్ నీడ్ దిస్ షిట్. ఇలా ఏదో ఎక్స్పోజింగ్ చేస్తే జనాలు వచ్చి చూసేస్తారనుకోండి, మీ భ్రమ సార్. ఇవాళ రేపట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా. మీ కంటెంటే మీకు, మాకు అలాంటివి కావాలంటే బోల్డ్ బడ్జెట్ ఉన్నాయి బయట, అలాంటివి చూసుకుంటారు వాళ్ళు. కానీ మీ దగ్గరికి వచ్చేది ఒక దమ్మున్న గ్రాండియర్ కోసం, ఒక మంచి కంటెంట్ కోసం, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్ అంటే చీప్ ఇది కాదు. ఆ 20% 30% ఎదవల కోసం మీరు పెట్టే సాంగ్ వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది, ఫ్యామిలీ మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఆబాల గోపాలం చూసే ఫ్యామిలీ సినిమాలు రావాలి. ఒకవేళ సరే మీరు అలాంటివి తీయాలి అనుకుంటే క్లియర్ కట్గా ఏ సర్టిఫికేటో ఇంకోటో ఇచ్చేసి వాటిని పబ్లిసైజ్ చేయకండి. యూట్యూబ్లో రాకూడదు, బయట వాల్ పోస్టర్లు అంటించకూడదు, స్ట్రిక్ట్ నామ్స్ ఉండాలి వాటి గురించి. ఎందుకంటే బయట వెళ్ళే పిల్లలు చూసి దాని మీద ఇన్స్పైర్ అవ్వకూడదు. సో మీరు వీళ్ళందరికీ ఎవరైతే సోకాళ్ళు మహిళలు ప్రపంచానికి అంతా కూడా మీరు తాగండి, తిరగండి, బట్టలు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, ఇదంతా మన ఇష్టం, వీళ్ళు ఎవరు చెప్పడానికి ఇలా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎవరైతే ప్రీచ్ చేస్తున్నారో మీరందరూ గమనిస్తే వీళ్ళల్లో ఉన్న కొన్ని కామన్ క్వాలిటీస్: మందు కొట్టడం, సిగరెట్లు తాగడం, తర్వాత అమెరికన్ రిటర్న్ కల్చర్ కొంతమందికి ఉంది దీంట్లో. సో అమెరికాలో ఉన్న వాల్యూస్ వేరు, అవన్నీ తీసుకొచ్చి నువ్వు ఇండియాలో చూపిస్తే ఏ రకంగా ప్రాబ్లం అవుతుందో చెప్తా. అమెరికాలో ఒక పిల్లోడు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని కూడా వాడు అట్లాగే చూస్తాడు. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ నుంచి చేసుకో, వాళ్ళకి న్యాచురల్ అది, వాళ్ళు అలా పెరిగారు. వాడికి దాంట్లో చూసి అబ్బాయిని సంగ కాచుకునేది ఇది ఉండదు, బెట్టిగా కూడా అనిపించదు. బట్ మనం నరనరాల్లో ఇంకిపోయిన ఇండియన్ జీన్స్లో వాళ్ళు ఎప్పుడు చూడండి సడన్గా అలా చూసినప్పుడు వాడికి కొంతమందికి కామంగా అనిపించవచ్చు, కొంతమందికి ఎబ్బెట్టిగా అనిపించవచ్చు, కొంతమందికి అసహ్యంగా అనిపించవచ్చు, ఇండిసెంట్గా అనిపించవచ్చు. వాళ్ళకి అనిపించదు, మనకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు లేదు మీరు అమెరికన్స్లా మారాలి, ఇది మైండ్ సెట్ మారాలి, మీరు మైండ్ సెట్ మారాలి అంటే యు ఆర్ నాట్ అన్ అమెరికన్. యు ఆర్ ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఆ దృష్టి అలా వెళ్తున్నప్పుడు, అది నీకు తెలిసినప్పుడు కావాలని వాళ్ళని రెచ్చగొట్టేది చేయడం చాలా తప్పు. నీకు తెలుసు అక్కడ అమెరికాలో జరగట్లేదు, ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే అక్కడ వాళ్ళు ఫస్ట్ నుంచి అలా ఉంటుంది, మనకి ఇంకా అలవాటు పడాలి. మీరు ఇది అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నారా? సో మీరు మన కల్చర్ని వేరే మార్గంలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఇది కేవలం డ్రెస్సింగ్ విషయంలోనేనా లేకపోతే మనుషుల విషయంలో కూడా? మనసులు ఏంటి? అదే మనుషులు, అది కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో ప్రేమ, పెళ్ళి, కుటుంబం ఇదంతా కూడా ఒక మంచి, సరే చాలామంది ఇద్దరు ముగ్గురిని ప్రేమించి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు, సంబంధాలు పెట్టుకొని ఉండొచ్చు. కానీ దెర్ ఈజ్ ఎ మోరల్ బిహైండ్ ఒక భార్య లేకపోతే ఒక భర్త మాత్రమే ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించాలి, ఒకళ్ళనే ప్రేమించాలి, ప్రేమ అంటే కామం కాదు, ఇటువంటివన్నీ కూడా చెప్పాయి. అంటే ఒక ఉన్నతమైన భావాలని మన సిస్టమ్ ప్రీచ్ చేస్తుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటారు, నువ్వు 4 రకాల బిర్యానీ తింటే కదా నీకు ఏ బిర్యానీ నచ్చిందో తెలియని, నేను ఇది ఒకటే తింటా, నేను ఇంకోటి తిన్నానంటే చావు అక్కడే. సో నేను ఒక్కటే తింటాను ఇక్కడ ఉంటే చావు అక్కడే అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడు. ఒక్కళ్ళే నాకు మొగుడు, ఒక్కళ్ళే బాయ్ ఫ్రెండ్ నాకు, లేకపోతే ఒక్కళ్ళే గర్ల్ ఫ్రెండ్ నాకు అని ఎవరైతే అనుకుంటారో చావు నువ్వు, నీ చావు నువ్వు వేస్ట్ గాడివి అంటే దే ఆర్. నిజంగా ఉంటే నువ్వు అప్రిషియేట్ చేయకపో, వాడిని ఎందుకు కించపరుస్తున్నావు? ఇండియన్ కల్చర్ని నువ్వు కించపరుస్తున్నావు. దట్స్ జస్ట్ యూ డిడ్ దట్. చెప్తున్నారు మీరు ట్రై చేయొచ్చు, ఎవరైనా ట్రై చేయాలి, ఒక్కరికి ఆగకూడదు అని చెప్పి. అదే ఆవిడ ఐడియాలజీ, నేనేమి తప్పుపట్టాను. కానీ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. ఎవరైతే నేను ఒక్కళ్ళనే పెంచుకుంటానంటే చావు ఏంటి, నువ్వు చావు, చచ్చిపోవాలి వాడు.
అదే అంటే ఒకరికి స్టిక్ ఆన్ ఉన్న వాళ్ళు చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే లిటరలీ ఆ సెన్స్లో తీసుకోకపోయినా కూడా యు ఆర్ ఇన్సల్టింగ్ దట్ కల్చర్ని. ఈ కల్చర్ని అంటే ఒకళ్ళు అనేది ఎవరి కల్చర్? ఇండియన్ కల్చర్. నువ్వు ఏకంగా ఒక కల్చర్ మీద దాడి చేస్తున్నావు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు. అండ్ ఇటువంటి దాని గురించి మన మహిళా కమిషన్ ఏ రకమైన స్పందన ఉండదు. ఒక్క శివాజీ గారు మాట్లాడితే మాత్రమే దీనికి ప్రాబ్లం. నేను అడుగుతున్నా, ఇటువంటి వాళ్ళకి నోటీసులు ఎందుకు పంపించరు మీరు? మహిళలు ఏమైనా చేయొచ్చా? నిజానికి చెప్పాలంటే వీళ్ళ వల్ల మన కల్చర్కి జరిగే డ్యామేజ్, మన నెక్స్ట్ జనరేషన్కి పట్టే డ్యామేజే ఎక్కువ. అది ఏదో ఒక వర్డ్ అది ఎట్లా అన్నారు కాదు. దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో చూడాలి అసలు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది. ఈరోజు అనసూయ కావచ్చు, లేకపోతే చిన్మయ్ కావచ్చు, ఈరోజు మంచులక్ష్మి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా సొసైటీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ముఖ్యంగా ఉన్న యంగ్స్టర్స్, ఇటు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాళ్ళపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో కూడా మనం చూడాల్సి ఉంది. ఇటు ప్రభుత్వాలు కూడా ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద అండ్ ఇలాంటి మన కల్చర్ని కించపరిచే వాళ్ళ మీద తగిన యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పి కూడా ఈరోజు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.